మంతా తుఫాను ప్రభావంతో తెలంగాణలోనూ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఎల్లుండి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. రైట్, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం తుఫాన్గా మారింది. సో ఈ తుఫాన్ తెలంగాణ రాష్ట్రం మీద ఎలాంటి ప్రభావం చూపబోతుంది మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈ తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అయిపోయింది. ఈ రోజు కూడా అటు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అలాగే మంత్రులు ఇరిగేషన్ శాఖ అధికారితో ఒక సమీక్ష కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో తెలంగాణ రాష్ట్రం మీద ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది? మనకి నిన్న ఉదయానికి తీవ్ర వాయుగుండంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ వాయుగుండం నిన్న ఒక వాయువ్య దిశలో ప్రయాణం చేసి నిన్న రాత్రి ఇంచుమించు 23-30 అవర్స్ ప్రాంతానికి తుఫాన్గా మారింది. తుఫాన్గా మారాక దీనికి మెంతా అని నామకరణం చేయడం జరిగింది. ఈ మెంతా తుఫాను ఈరోజు మార్నింగ్ 5:30కి మనకి ఈ ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని ప్రస్తుతం మనకి చెన్నైకి ఆగ్నేయంగా 520 కిలోమీటర్స్, కాకినాడకి ఆగ్నేయంగా ఒక 570 కిలోమీటర్స్, అలాగే విశాఖపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా ఒక 600 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది రాగల 24 గంటల్లో ఇలా వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ మరింత బలపడి రేపు మార్నింగ్కి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉంది. రేపు తీవ్ర తుఫాన్గా మారిన తర్వాత ఇలాగే ఉత్తర వాయువ్య దిశలో ప్రయాణం చేస్తూ రేపు రాత్రి కానీ ఎల్లుండి మార్నింగ్లోగా మనకి ఇటు మచిలీపట్నం నుంచి కళింగపట్నం మధ్యన ఇంచుమించు కాకినాడకి సమీపంలో ఇది తీరాన్ని దాటే అవకాశం ఉంది. తీవ్ర తుఫాన్గా తీరాన్ని దాటుతుంది కాబట్టి ఈదురుగాలుల వేగం కూడా మనకి 90 నుంచి 110 కిలోమీటర్ల వరకు తీరాన్ని దాటే సమయంలో ఉండే అవకాశం ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం మీద ఏ జిల్లాల మీద ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది సార్, ఈ మెంతా తుఫాన్ ఎఫెక్ట్? ముఖ్యంగా ఇది కోస్తా ఆంధ్ర తీరానికి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కోస్తా ఆంధ్ర తీరాల్లో ఉన్న చాలా జిల్లాల్లో అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఉంటాయి. అలాగే తర్వాత తీరాన్ని దాటిన తర్వాత మన తెలంగాణకు ఆనుకొని ప్రయాణం చేస్తుంది కాబట్టి మనకి ముఖ్యంగా ఈశాన్య తెలంగాణ అలాగే నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో మనకి బాగా రెయిన్స్ పడే అవకాశం ఉంది. కానీ ఈశాన్య తెలంగాణలో ఒక 3 జిల్లాలకి రేపు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో పడే అవకాశం ఉంది. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, మిగిలిన ఈశాన్య జిల్లాలన్నింటిలోనూ కూడా ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఇటు వెస్టర్లీ ఫ్లో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనకు వెస్ట్లో ఉన్న నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకు కూడా రేపు ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇంచుమించు మోడరేట్ 5 to 7 సెంటీమీటర్స్ వరకు రెయిన్ఫాల్ ఇంక్లూడింగ్ సిటీలో కూడా రేపు రాత్రి నుంచి వర్షాలు కొంచెం ఊపందుకునే అవకాశం ఉంటుంది. మనకి మొత్తం ఎన్ని రోజుల పాటు ఈ ప్రభావం కొనసాగే అవకాశం ఉంది సార్? మనకి ఈ తెలంగాణకి ఆనుకుని మరింత ముందుకు పోయిన తర్వాత ఎల్లుండి చూసుకున్నట్టయితే మనకి నార్త్ తెలంగాణ మీద ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఆదిలాబాద్, కొమరంభీము, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, ఈ నిర్మల్, నిజామాబాద్ ఈ జిల్లాలకి మనం హెవీ రెయిన్ అలర్ట్ పెట్టాము. అయితే తర్వాత ఇది గ్రాడ్యువల్ గా ల్యాండ్ ఫాల్ అయిన తర్వాత వీకెండ్ అవుతూ ఉంటుంది, ప్లస్ దూరంగా జరిగిపోతుంది. కాబట్టి ఎల్లుండి ఒక 5-6 జిల్లాల్లో మటుకు ఒక 4 జిల్లాల్లో మనం ఆరెంజ్ అలర్ట్, మిగిలిన ఇంకొక 4 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. తదుపరి నెక్స్ట్ డే నుంచి దీని ప్రభావం మన మీద పెద్దగా ఉండదు. సో రైతాంగం మొత్తం కూడా ఇప్పటికే అతి భారీ వర్షాల వల్ల మనకి గత 1 మంత్ చూసుకున్నట్టయితే రెయిన్ఫాల్ వల్ల చాలా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఈ ఎఫెక్ట్ కూడా వాళ్ళ మీద పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే అటు మంత్రులు కూడా అందరూ ఇరిగేషన్ శాఖ అధికారులు అందరూ రైతాంగంతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. సో మీరు రైతులకు ఏం చెప్తారు సార్? మనకి ఈ రోజు చూసినట్టయితే సుమారు ఇంకా 600 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి మనకి పూర్తిగా ఎండగాస్తుంది. ఈ రోజు వాతావరణం బాగానే ఉంది. అయితే రేపు సాయంత్రం నుంచి ఈ అవుటర్ బ్యాండ్స్ అనేవి ఇది సిస్టమ్ కోస్ట్కి 200-300 కిలోమీటర్ల దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి వాటి డయామీటర్ వచ్చి ఇంచుమించు 300-400 కిలోమీటర్లు ఉంటాయి. కాబట్టి రేపు సాయంత్రం నుంచి అవుటర్ బ్యాండ్స్ అనేవి కూడా తెలంగాణలోకి ప్రవేశించడం, ఈదురుగాలు, వర్షాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి రేపు సాయంత్రంలోగా ఎవరైనా పంట జాగ్రత్తగా చేసుకోగలిగిన వారు ఉంటే ఈ లోపల చేసుకోవడం మంచిది. అలాగే ఇప్పుడు ఎండగాస్తుంది కదా అని ఈ రోజు రేపు ధాన్యం బయట ఆరబోయడాలు కానీ ఇటువంటివి ఏమి చేయకుండా ఈ రోజు రేపు ఎల్లుండి ఆల్రెడీ ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. దాదాపుగా 12 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఈదురుగాల ఎఫెక్ట్ కూడా దాదాపుగా 60 నుంచి 70 కిలోమీటర్ల మేర ఈదురుగాలు కూడా ఉంది. కాబట్టి సో రైతాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలి. సిటీలో కూడా సాయంత్రం వేళలో క్యూములోనింబస్ మేఘాలు కూడా తోడవుతాయి. కాబట్టి దాదాపు హెవీ ఫాల్సే ఉంటాయి రేపు సాయంత్రం నుంచి 2-3 రోజుల పాటు అని చెప్తున్న పరిస్థితే కనిపిస్తుంది. దేవరాజ్తో ప్రవీణ్, ఏబినంద్రజ్యోతి, హైదరాబాద్.
ధన్యవాదాలు.